మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య బాగా చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాం. యెహోషువ పుస్తకము 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట ఆ అమోరీలను అప్పగించిన దినమున ఆ ఇశ్రాయేలీయులు వినుచుండగా ఆ యెహోషువ ఆ యెహోవాకు ప్రార్థన చేసెను. ఆ సూర్యుడా ఆ నీవు గిబియోనులో నిలువుము, ఆ చంద్రుడా ఆ నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఆ జనులు ఆ తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు ఆ సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను ఆ అను మాట ఉమ్. యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టి కనాను దేశానికి వెళుతూ ఉన్నారు. కనానుకి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అంటే గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చారు. యెహోషువ నడిపిస్తూ ఉన్నాడు. అప్పటికే వారు హాయి పట్టణాన్ని జయించారు, ఇరుకు పట్టణాన్ని జయించారు. ఇక అనేక మంది రాజులను జయించుకుంటూ అక్కడికి వచ్చారు. గిల్గాలులో ఉన్నటువంటి ఇశ్రాయేలుల గురించి గిబియోనులో ఉన్న రాజుకు తెలిసింది. గిబియోను రాజు గొప్ప రాజే, గొప్ప సైన్యం ఉన్నది, గొప్ప పట్టణం ఉన్నది, గొప్ప పరాక్రమ కలిగిన యోధులు ఉన్నారు ఆయన దగ్గర. అయినా గిబియోను రాజుకి దడ పుట్టింది, భయం కలిగింది. అప్పుడు గిబియోను రాజు పరుగున యెహోషువ దగ్గరికి వచ్చాడు. వచ్చి, దైవజనుడా నాయనా యెహోషువ, మీరు హాయిని జయించారు, ఎరుకోని జయించారు, చాలా మంది రాజులను జయించుకుంటూ వస్తున్నారు, ఐగుప్తును కూడా జయించారు. ఇక మిగిలింది నేనే, నెక్స్ట్ నేనే అని కాళ్ళ మీద పడి, దయచేసి మమ్మల్ని కొట్టొద్దు, మమ్మల్ని చంపొద్దు, మేము మీకు బానిసలుగా ఉంటాము, సామంత రాజులుగా ఉంటాము, ప్రతి సంవత్సరము మీకు మేము పన్ను కడుతూ ఉంటాం, మీరు ఎలా చెబితే అలా చేస్తాం, ఎలా నడిపిస్తే అలా నడుస్తాము, దయచేసి మమ్మల్ని మీరు చంపొద్దు, మాకే కీడు చేయొద్దని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకున్నాడు. గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి గిబియోను రాజు. అప్పుడు యెహోషువ, సరే ఓకే, మీరు మాకు సామంత రాజులుగా ఉండండి, మీకు ఏ కీడు మేము చేయము, మాతో సహవాసం కలిగి ఉండండి అని అన్నాడు. ఈ విషయము కనానులో ఉన్నటువంటి 5 రకాల రాజులు ఉన్నారు, వారిని అమోరీలు అంటారు. వాళ్ళకి తెలిసింది. తెలిసి ఈ గిబియోను రాజు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి యెహోషువతో ఎందుకు సంధి చేసుకున్నాడు, అదేదో మన దగ్గరకు వస్తే మనందరం కలిసి ఇశ్రాయేలులను మట్టి కరిపించే వాళ్ళమే కదా. ఈ గిబియోను రాజు ఇప్పుడు వరకు మనతో సహవాసం కలిగి ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలుతో చేయగలుగుతాడా, వీడు అంతు చూడాలని అమోరీయుల రాజులు గిబియోను రాజు మీదకి వచ్చారు యుద్ధానికి. అప్పుడు గిబియోను రాజు వెంటనే యెహోషువకి కబురు పంపించాడు. అమోరీయులు నేను నీతో చేయి కలిపానని వాళ్ళు గొడవకు వస్తున్నారు నా మీదకి, దయచేసి నన్ను కాపాడు అని గిబియోను రాజు యెహోషువకి కబురు పంపించాడు. అప్పుడు యెహోషువ సైన్యముని తీసుకొని రాత్రంతా నడిచి ప్రయాణం చేసి వీళ్ళు వెళ్ళి అమోరీయులతో యుద్ధం చేశారు. అమోరీయులతో యుద్ధము చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆకాశం నుండి వడగండ్లు పంపి అమోరీయులను చంపేశాడు. కొందరు అమోరీయులు నిలబడి పోరాడుతున్నారు, చీకట పడుతుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారంటే రేపు వేరే వాళ్ళని తీసుకొని వస్తారు మళ్ళీ ఎక్కువ సైన్యాన్ని. అందుకని వచ్చిన వాడు ఒక్కడే వెనక్కి వెళ్ళకూడదు, మొత్తాన్ని చంపాలనుకున్నాడు యెహోషువ. చీకట పడుతుంది, చీకట్లో యుద్ధం చేయలేరు కదా. అప్పుడు యెహోషువ ప్రార్థన చేసి ఇలా అంటాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యా లోయలో నిలువు అని ఒక్క మాట శాసించాడంతే యెహోషువ. ఆ మాటను బట్టి దేవుడు ఇంచుమించుగా ఒక రోజల్లా
సూర్యుడు అలాగే ఉండిపోయాడు, చంద్రుడు అలాగే ఉండిపోయాడు. ఇంచుమించుగా అంటే చరిత్ర గ్రంథంలో రాయబడిన మాట 23 గంటలంట. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు కదా. ఇంచుమించు ఒక రోజు అన్నాడు అక్కడ, ఒక రోజు అనలా, ఇంచుమించుగా ఒక రోజు అంటే 23 గంటల సేపు సూర్యుడు చంద్రుడు అలా ఆగిపోయారంట ఆకాశం. చరిత్రకారులు శాస్త్రవేత్తల పరిశోధన చేస్తే ఒక రోజు భూమి ఆగిపోయినట్టు తేడా వచ్చిందంట. ఎక్కడ చూసినా ప్రూఫ్ దొరకలా. బైబిల్లో దొరికింది ప్రూఫ్. ఇంచుమించుగా అనగా 23 గంటలు భూమిని ఇక్కడ దేవుడు ఆపేశాడు, సూర్యచంద్రులని. సూర్యచంద్రులు ఆగారంటే భూమి కూడా అయిపోయింది, గ్రహాలన్నీ అయిపోయింది. ఇంకొక గంట ఎక్కడ ఆపాడు అంటే హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి 10 మెట్లు నీడ ముందుకు జరిగినట్టు వెనక్కి జరిగింది, అంటే 1 గంట. అలా 24 గంటల దేవుడు భూమిని ఆపేశాడు. ఒక రోజల్లా భూమి ఆగిపోయింది. అందుకని ఒక రోజు తేడా వస్తుంది. 23 గంటలు మామూలు మనిషి, సూర్యుడా గిబియోన్లో ఆగు, చంద్రుడా అయ్యా లోయలో ఆగు, అక్కడే ఉండు, కదలొద్దంతే. 23 గంటలు, 23 గంటలు కదలలేదు. ఎంత ఆశ్చర్యం అసలు ఇది. ఒక మనిషి మాట విని దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అయితే ఇక్కడ సూర్యుడు అనగా తండ్రి అనే దేవునికి సాదృశ్యము, చంద్రుడు అనగా యేసయ్యకి సాదృశ్యము, నక్షత్రములు అనగా 12 మంది అపోస్తులకు సాదృశ్యము. ఇది ఎక్కడ కనపడిద్ది అంటే చదవండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము. ఒక గొప్ప సూచన కనబడెను. ఏంటంట సూచన? అదేదనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటములు ఉండెను. చాలు, ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ అంటే క్రొత్త నిబంధన సంఘం మనకు సాదృశ్యంగా ఉన్నది. ఆవిడ సూర్యుని ధరించుకొని ఉన్నదంట. అనగా తండ్రి అనే దేవుణ్ణి ధరించుకొని ఉన్నది. చంద్రుడి మీద నిలబడి ఉన్నదంట. చంద్రుడు అనగా యేసయ్య. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి చూడు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అదుగో మీరు కట్టబడి ఉన్నారు. పునాది ఎవరు? మీరు కట్టబడి ఉన్నారంటే సంఘం. యేసు ఎవరంట? మూలరాయి. యేసయ్య మూలరాయి. ఆ పైన 12 మంది అపోస్తులు, ఆ తర్వాత మనము. కింద పునాది ఎవరు అంటే యేసయ్య. భూలోకానికి వచ్చి యేసయ్య ఎలా ఎలా సేవ చేయాలి, ఎలా ఎలా భక్తి చేయాలని నేర్పించాడు. అంటే మూలరాయి ఆయన వేశాడు. ఆయన దగ్గర నేర్చుకున్న అపోస్తులు 12 మంది యేసయ్య దగ్గర నేర్చుకొని మనకు బోధించారు. అది పునాది. మూలరాయి యేసయ్య, దాని మీద పునాది అపోస్తలులు, దాని మీద ఇటుకలుగా గోడ మనం కట్టుకుంటున్నాం, అంటే సంఘము. ఇక్కడ స్త్రీ అనే సంఘము సూర్యుడు అనే తండ్రిని ధరించుకొని చంద్రుడు అనే యేసయ్య మీద నిలబడి ఉన్నది. యేసయ్య ఉపదేశం మీద, యేసయ్య వాక్యం మీద, యేసయ్య విశ్వాసం మీద, యేసయ్య విధేయత మీద, యేసయ్య ప్రేమ మీద, యేసయ్య పరిశుద్ధత మీద, యేసయ్య వినయ భయభక్తి మీద, యేసయ్య సుగుణాల మీద, యేసయ్య మీద మనము నిలబడి కట్టుకుంటున్నాం మన జీవితాన్ని. ముందు యేసయ్యను చూస్తున్నాము, ఆ తర్వాత అపోస్తుల యొక్క బోధన చూస్తూ ఉన్నాం. యేసయ్యను చూసి కట్టుకుంటున్నాం జీవితాలను. బైబిల్లో అపోస్తుల బోధన చూసి కట్టుకుంటున్నాం మనం. ఈ పత్రికలు చదువుతున్నాం అంటే పత్రికలు ఏమంటే ఎవరు రాశారు? 14 పత్రికలు అపోస్తులుడైన పౌలు రాశారు. యేసయ్య జీవిత చరిత్ర చదివి సరి చేసుకుంటున్నాము. ముందు పునాది యేసయ్య కదా, కింద మూలరాయి. తర్వాత పునాది ఎవరు? అపోస్తులు. అపోస్తులు చేసిన బోధనలు విని కూడా మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. పైన గోడే మనము. కనుక ఇక్కడ చంద్రుడు అనగా యేసయ్య. జాగ్రత్త విను. అయితే యెహోషువ అంటాడు, సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలబడాలి, వెళ్ళొద్దు. చంద్రుడా ఏంటి రావటాన్ని త్వరపడుతున్నావు? నీవు అయ్యా లోయలో నిలబడాలి, నువ్వు త్వరపడవద్దు, 1 ఇంచు కూడా ముందుకు జరగొద్దు. నేను యుద్ధం చేయాలి, యుద్ధం జయించేంత వరకు మీ దగ్గర కదలకూడదు అన్న. సూర్యుడనే తండ్రి నిలిచిపోయాడు, చంద్రుడనే యేసయ్య నిలిచిపోయాడు. సూర్యుడు ఎక్కడ నిలబడ్డాడు? గిబియోనులో. చంద్రుడు ఎక్కడ నిలబడ్డాడు?
అయ్యా లోయలో చంద్రుడని యేసయ్య నిలబడి ఇశ్రాయేలుకి జయాన్ని ఇచ్చాడు. అయ్యా లోయ అనగా మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యము. అయ్యా లోయ అనగా మందిరమునకు సాదృశ్యము. అయ్యా లోయ అనగా సంఘానికి సాదృశ్యము. అయ్యా లోయలో చంద్రుడని యేసయ్య నిలబడ్డాడు, ఇశ్రాయేలుకి జయాన్ని ఇచ్చాడు. అయ్యా లోయ అనే మన జీవితములో, మన సంఘములో, మన మందిరములో చంద్రుడని యేసయ్య నిలబడి మనకి జయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. బూతుల మీద జయము, సిగరెట్లు పాను పెరగల మీద జయము, అన్నిటి మీద దేవుడు జయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. అయ్యా లోయలో చంద్రుడిని యేసయ్య నిలబడ్డాడు. అయ్యా లోయ అనగా మన జీవితం. అయ్యా లోయ అని మన జీవితంలో చంద్రుడిని యేసయ్య నిలబడి జయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. అయితే అయ్యా లోయలో ఎందుకు నిలబడ్డాడు? అయ్యా లోయలో ఏముంది? అసలు ఈ అయ్యా లోయ ఎక్కడ ఉన్నది అంటే యెరూషలేమునకు వాయువ్య దిశగా 7 క్రోసుల దూరంలో ఉన్నదంట. క్రోసు అంటే 3 కిలోమీటర్లు లేదా 2 మైళ్ళు అని అర్థం. 7 క్రోసులు అనగా 7 × 3 7 3 21 కిలోమీటర్. యెరూషలేమునకు వాయువ్య దిశగా 21 కిలోమీటర్ల దూరములో ఈ అయ్యా లోయ ఉన్నది. అక్కడ నుండి జయించిన తర్వాత యెరూషలేముకు వచ్చారు వీళ్ళు. లాస్ట్ యుద్ధం అదే. ఇక అది జయించిన తర్వాత యెరూషలేముకు వచ్చేసారు వీళ్ళు. అయితే ఆ రోజులు దీని అయ్యా లోయ అనేవాళ్ళు, ఈ రోజులు దీని ఏమంటారు తెలుసా? అక్కడ యాలో అంటారు. మేము యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఒక మార్గంలో వెళ్ళాము. మేము వచ్చేటప్పుడు ఈ యాలో దాటగానే లెబనాను ప్రారంభమవుతుంది. లెబనీయులు ఉంటారు అక్కడ. అక్కడి నుంచి మేము బస్సు ప్రయాణంలో వచ్చాం. యెరూషలేము నుండి లెబనానుకు వచ్చేటప్పుడు అయ్యా లోయలో కూడా దాటి వస్తాం. అక్కడ ఆపారు, బస్సు ఆపి ఇదే అయ్యా లోయ అని చెప్పారు. డౌన్గా ఉంటుంది అక్కడ, హైట్ ఇటు హైట్ ఉంటుంది, మధ్యలో డౌన్ ఉంటుంది. ఆ డౌన్లోకి దిగి బస్సు ఇలా పైకెక్కుతుంది. అది లోయ, అయ్యా లోయ. ఈ లోయలోనే చంద్రుడిని ఆపింది అని చెప్పారు. మేము చూసి చాలా సంతోషించాం. అక్కడ ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా అయ్యా లోయను చూసి కృపను మాకు ఇచ్చావయ్యా, ఆ రోజు నువ్వు నిలబడిన స్థలం ఇదని. జాగ్రత్త గమనించాలి. అయ్యా లోయలో చంద్రుడిని యేసయ్య నిలబడ్డాడు, నిలబడి జయాన్ని ఇచ్చాడు. అయ్యా లోయ అనే మన జీవితంలో నిలబడి యేసయ్య అన్ని విషయాలలో మనకి జయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. అయ్యా లోయ అని మన జీవితంలో ఉండి ఆయన మనకి జయాన్ని ఇవ్వాలంటే అయ్యా లోయలో ఉన్న క్వాలిటీస్, లక్షణాలు మన జీవితంలో ఉండాలి. ఏంటి అంటే అయ్యా లోయ అనగా దాని అర్థం ఏంటంటే లేడీ ఉనికి పట్టు అని అర్థం. అనగా జింకల ఉనికి పట్టు అని అర్థం చెప్పాలి. అయ్యా లోయ అంటే అర్థం ఏంటి? జింకల ఉనికి పట్టు అనగా అక్కడ ఎక్కువగా జింకలు నివసిస్తాయి. అందుకని అయ్యా లోయని లేడీ ఉనికి పట్టు లేదా జింకల ఉనికి పట్టు అంటారు. ఎక్కువగా ఉంటాయి అక్కడ అర్థం. అయ్యా లోయలో చంద్రుడని యేసయ్య నిలబడి జయాన్ని ఇచ్చాడు. అయ్యా లోయ అనే మన జీవితంలో, మన మందిరములో, మన సంఘములో యేసయ్య నిలబడి మనకి జయని ఇవ్వాలి అంటే అయ్యా లోయలో జింకల ఉనికి పట్టు, జింకలు ఉన్నట్లుగా అయ్యా లోయని మన జీవితంలో కూడా జింక యొక్క అనుభవం ఉండాలి. జింక యొక్క అనుభవం ఏంటి? లేడీ యొక్క అనుభవం ఏంటి అంటే కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. చాలు, తలలో పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. అయ్యా లోయ అనగా అర్థం ఏంటంటే జింకల ఉనికి పట్టు, జింకలు ఉండే స్థలము అని అర్థం. అయ్యా లోయ అనేటువంటి మన జీవితములో జింక యొక్క స్వభావం ఉండాలి. చంద్రుడిని యేసయ్య అయ్యా లోయలో నిలబడినట్లుగా అయ్యా లోయను మన జీవితంలో చంద్రుడిని యేసయ్య నిలబడి మనకు జయ జీవితాన్ని ఇవ్వాలి, దీవించాలి అంటే అయ్యా లోయలో
జింకలు ఉన్నట్లుగా జింక యొక్క స్వభావం మన హృదయంలో ఉండాలి. జింక స్వభావం ఏంటంటే జింక దావీదు అంటున్నాడు, దేవుడు నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడు. చాలు. ఏంటి దీని అర్థం అంటే, జింక కాళ్ళకు చాలా దగ్గర సంబంధం ఉంటుందంట. ఏంటో తెలుసా? అక్కడ ఏదో ఒక జంతువు తన వైపు వస్తున్నట్టుగా కళ్ళతో మేత మేస్తా ఇలా చూసిన తర్వాత ఇక ఆలోచించదు. విత్ ఇన్ సెకండ్స్ లో వెంటనే కాళ్ళు చింగున దూకేస్తాయండి. కళ్ళతో చూడగానే వెంటనే కాళ్ళు స్పందిస్తాయి. ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచన ఉండదు. కళ్ళతో చూడగానే ప్రమాదం అక్కడ ఉన్నదని కాళ్ళు వెంటనే పరిగెత్తుతాయి కాపాడుకోవడానికి, పారిపోవటానికి. జింకలో దాగి ఉన్న సత్యం ఇది. అలాగే ఒక ప్రమాదాన్ని నువ్వు కళ్ళతో చూసినప్పుడు, ఒక పాపాన్ని నువ్వు కళ్ళతో చూసినప్పుడు వెంటనే నువ్వు కాళ్ళకు పని చెప్పాలి. అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఉండకూడదు, అక్కడ నుండి పారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలని గట్టిగా హల్లెలూయా. ఏదైనా ఒక ప్రాంతానికి ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం, పంట పొలంలోకి, చదువుల్లోకి వెళుతున్నావు. రకరకాల మనుషులు నీకు పరిచయం అవుతూ ఉంటారు, రకరకాల పరిస్థితుల్లోకి వెళుతూ ఉంటావు. అక్కడ ప్రమాదం ఉందని నీకు తెలిసినప్పుడు, నీ ఆత్మీయ జీవితానికి ఏదైనా ప్రమాదం ఉందని తెలిసినప్పుడు అక్కడ నువ్వు ఉండకూడదు. అక్కడ నుండి వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాళ్ళకు బుద్ధి చెప్పాలి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ప్రక్కకి. అక్కడ ప్రమాదం ఉందని గుర్తుపట్టాడు యోసేపు, అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఆ దేశానికి అధికారి అయ్యాడు. ప్రజలాడు హల్లెలూయా. అయ్యా లోయలో చంద్రుడిని యేసయ్య నిలబడి జయాన్నివ్వటానికి కారణం ఆడ ఏమున్నాయి? జింకలు ఉన్నాయి. అయ్యా లోయను మన జీవితంలో చంద్రుడిని యేసయ్య నిలబడి మనకు జయాన్ని ఇవ్వాలంటే మనలో ఏమి ఉండాలి? జింకల యొక్క స్వభావం ఉండాలి. కళ్ళతో ప్రమాదాన్ని చూసావా, కాళ్ళతో వెంటనే పరుగులు తీయాలి, అక్కడి నుంచి పారిపోవాలి, ఉండకూడదు. అప్పుడు దేవుడు ఎక్కడ పెడతాడంట? నా కాళ్ళను ఆయన లేడీ కాళ్ళ వల్లే, జింక కాళ్ళ వల్లే చేశాడు. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఎత్తైన స్థలములోకి, అనగా ఆత్మీయ జీవితములో ఎత్తైన స్థితిలోకి, అనగా యేసుక్రీస్తు కలిగిన పరిపూర్ణతకు నువ్వు ఎదుగుతావు. ఆమేన్ హల్లెలూయా. ఎత్తైన స్థితి అనగా దాని అర్థం ఏంటంటే, నీవు ఆశీర్వాదాలలో నువ్వున్న ప్రాంతంలో నిన్ను మించిన గొప్పవారు మరొకరు ఉండరు. గట్టిగా చెప్పట్లు. ఆమేన్. అయ్యా లోయలో చంద్రుడిని యేసయ్య నిలబడి జయాన్ని ఇవ్వటానికి కారణం, అయ్యా లోయలో జింకలున్నాయి. అయ్యా లోయన మన జీవితంలో జింక స్వభావం ఉండాలి. రెండో విషయం చెప్తా, చదవండి. న్యాయాధిపతుల పుస్తకం 1:35. అమోరీయులు అయ్యాలోను, అయ్యానందలి హెరోసు కొండలలోను, షయల్బీలోములోను నివసింపవలనని గట్టి పట్టు పట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. చాలు. తలలో పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. అయ్యా లోయల్లో చంద్రుడనే యేసయ్య నిలబడి జయ జీవితం ఇవ్వటానికి కారణం ఏంటి? అయ్యా లోయలో ఏమున్నది? ఇశ్రాయేలీయులు అయ్యా లోయలోకి వెళ్ళారు. వెళితే అక్కడ అమోరీయులు ఉన్నారు కదా. అమోరీయులు బలవంతులై ఎట్లాగన్నా మనం జయించాల్సిందే, ఇశ్రాయేలును తరిమేయాల్సింది, ఇశ్రాయేలును చంపాల్సింది, ఎట్లాగన్నా మనం జయించాలని సావైన రేవైన ఎక్కడ తేల్చుకోవచ్చింది వెనక్కి వెళ్ళకూడదు నిలబడ్డారు కొందరు. అలా నిలబడినప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? బలవంతులై వెనుతిరగకుండా, వెనుదిరిగిన వీరునిగా, అలుపెరగని సూర్యునిగా వెనుదిరగకుండా, మేమైన వెనుదిరిగేది లేదు, సావో రేవో తెలుసుకుంటామంతే అని ఇశ్రాయేలు బలవంతులై నిలిచి పోరాడి అయ్యా లోయలు అమోరులు మొత్తాన్ని చంపేశారు. అయ్యా లోయ అనే మన జీవితంలో చంద్రుడిని యేసయ్య నిలిచి మనకు జయ జీవితాన్ని ఇవ్వాలి, మనల్ని దీవించాలి, మనకు పరలోక రాజ్యం ఇవ్వాలంటే అయ్యా లోయలు ఇశ్రాయేలు ఎలా ఉన్నారు? బలవంతులుగా ఉన్నారు. అలాగే మనం ఎలా ఉండాలి? అయ్యా లోయ అనే మందిరములో, అయ్యా లోయ అనేటువంటి సంఘములో మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ఆమె చెప్పండి. ఆమె బలవంతులుగా ఉన్నప్పుడే అమోరీయులైనటువంటి సాతాను శక్తులను మనం జయించగలం. ఎప్పుడు బలవంతుడవు అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడే నువ్వు బలవంతుడవు. శరీర బలాన్ని చూసి సాతాను భయపడడు, నీ బలగము చూసి సాతాను భయపడడు, నీ అందాన్ని చూసి సాతాను భయపడడు.
నీ చదువును చూసి సాతాను భయపడడు, నీ ఆస్తిని చూసి సాతాను భయపడడు, నీ ఐశ్వర్యాన్ని చూసి సాతాను భయపడడు, రాజకీయ పలుకుబడి చూసి సాతాను భయపడడు, దేనికి సాతాను భయపడడు, పరిశుద్ధాత్మ బలానికే సాతాను భయపడతాడు. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. సాతాన్ని జయించి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతైనా అవసరము. ఒక పట్టుదల కలిగి కన్నెలతో, వేదనతో, దుఃఖముతో, ఆశతో, ఆసక్తితో ఉపవాసాలుంటూ కన్నీళ్లు కార్చి రాత్రిములు గంటల గంట ప్రార్థన చేసి ప్రభు దగ్గర బ్రతిమలాడుకుంటే దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని బలవంతులుగా ఉండి అమోరియలైన సాతాను శక్తులను జయించి మన పరలోకానికి వెళ్ళాలి. అయితే ఒకటి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం అనేదే గొప్ప విషయం. అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు, నువ్వే కంగారు పడగాక. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం ఈజీ. ఎలాగో తెలుసా? నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తే అలా నడుస్తా. నీకంటే ఎక్కువగా దేనిని ఎవరిని నేను ప్రేమించను, అన్నిటికంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా నేను నిన్నే ప్రేమిస్తా. నీకంటే ఎక్కువగా దేవా నేను పిల్లలను ప్రేమించను, భర్తను ప్రేమించను, భార్యను ప్రేమించను, తల్లిదండ్రులు ప్రేమించను, ఎవరిని నీకంటే ఎక్కువగా నేను దేని ప్రేమించను, నీ తర్వాత ఎవరైనా సరే అని ఎప్పుడైతే నువ్వు కన్నెళ్లతో ఇలా తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తావో దేవుడు బలమైన అభిషేకాన్ని ఇచ్చి మిమ్మల్ని బలవంతులుగా మారుస్తాడు. ఆమేన్. హృదయంలో మొదటి స్థానం ఇస్తేనే ఆయన వస్తాడు. నువ్వు రెండో స్థానం ఇస్తానంటే పొరపాటు నీ ముఖం కూడా చూడ్డు. మొదటి స్థానం ఇవ్వాలి హృదయంలో పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవటమే గొప్ప విషయం. అంతకన్నా గొప్ప విషయం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత అభిషేకాన్ని పోగొట్టుకోకూడదు. ప్రార్థనా జీవితము కలిగి పరిశుద్ధమైన జీవితము చేస్తూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుకుంటూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి వెళుతున్న ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి పనిలో జయాన్నిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జయాన్నిస్తాడు. కాబట్టి నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, కూలి పనైనా, చదువులోనైనా, పంట పొలంలోనైనా పరిశుద్ధాత్మను కాపాడుకుంటూ రోజు ఆత్మలో నువ్వు ఆనందిస్తూ ఉంటే ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నీవే గొప్పగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. సాతాను నిన్ను ముట్టలేడు, సాతాను నిన్నేమి చేయలేడు. ఒక్కసారి నువ్వు ఆత్మలో నింపబడ్డావంటే లోపల ఉన్నటువంటి పాపపు క్రియలన్నీ ఒక్కసారి కాలిపోతాయి. ఫ్రెష్గా పరిశుద్ధమైన జీవితం వచ్చేస్తుంది. చెత్తా చెదారం అంతా ఉన్నది, అది అంతా శుభ్రం చేయండి అంటే ఎందుకన్నా ఒక అగ్గిపులు గీసి పెడితే చాలన్నా అని దాన్ని కొద్దిగా అట్లాగే అగ్గిపులు గీసి పెట్టేశారు. అగ్గిపులు గీసి పెట్టగానే అది మొత్తం కాలిపోయి నీట్గా శుభ్రంగా అయిపోయింది. అగ్ని రాగానే చెత్తా చెదారం మధుగంతా కాలిపోయి అక్కడ నీట్గా శుభ్రం అయినట్లుగా ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో ఆనందించగా ఏం జరిగిందో తెలుసా? కంటిలోను, మాటల్లోనూ, చూపుల్లోనూ, ప్రవర్తనలోనూ, ఆలోచన విధానంలోనూ లోపల దాగి ఉన్నటువంటి పాపపు ఆలోచన పాపమంతా ఒక్కసారిగా కాలిపోతుంది. పరిశుద్ధమైనటువంటి స్వభావం నీలోకి వచ్చేస్తుంది. అమోరీయులు పట్టుదలతో వచ్చారు. అయ్యా లోయలో బలవంతులుగా మనం ఉండి ఇశ్రాయేలును ఏ విధము చేతనైనా చంపితేనే మనం బ్రతకగలము, మనం పారిపోకూడదని నిలబడ్డారంట బలవంతులుగా. ఇశ్రాయేలు కూడా అలాగే తీర్మానం చేసుకున్నారు. మన బలవంతులుగా ఉండి అమోరీయులను చంపితేనే మనకి మనుగడ, ముందుకు వెళ్ళగలము, లేకపోతే వెళ్ళలేము అని ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకముగా బలవంతులుగా నిలబడి అమోరీయులను, శత్రువులను జయించి రోషముగా ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టారు. ఇప్పటికీ చుట్టుప్రక్కల 7 దేశాలు ఉన్నాయి. రోజు యుద్ధాలే వాళ్ళకి. ఎన్ని యుద్ధాలు వాళ్ళు చేస్తున్నా, శత్రువులు ఎన్ని బాంబులు ఇసిరేస్తున్నా ఇశ్రాయేలులకే జయము. కారణము ఇశ్రాయేలు పరిశుద్ధాత్మ అనే బలాన్ని పొందుకున్నవారు. ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి పరిశుద్ధాత్మ బలము లేదు. ఇశ్రాయేలుకి పరిశుద్ధాత్మ అనే బలం ఉన్నది కాబట్టి వాళ్ళకే జయము. చాలా మంది అంటుంటారు, ఏమంటారు తెలుసా? యూట్యూబ్లో పెడుతుంటారు, ఇశ్రాయేలులను ప్రపంచంలో వాళ్ళు ఎవరో జయించలేరని పెడతారు. నిజమే, ఇది ప్రపంచంలో ఏ దేశం ఇశ్రాయేలును జయించలేదు అని. నిజమే. ఎందుకంట? వాళ్ళు ఎంతమంది తెలుసా? మొత్తం వాళ్ళు కూడా 1 కోటి మంది కూడా లేరు జనాభా. మన గుంటూరు జిల్లా అంత ఉండి అంతే ఇజ్రాయెల్ దేశం. 1 కోటి మంది కూడా లేరు వాళ్ళు.
ఇంచుమించు 97 లక్షల మంది అంతే. మరి వాళ్ళని ప్రపంచంలో ఏ దేశం జయించలేదంట. ఇంకొక ఆయన అంటాడు ప్రపంచం అంతా కలిసి వచ్చిన వాళ్ళని జయించలేరు అంటాడు. ఒక విధంగా చెప్పాలంటే వాస్తవమే. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ బలము వాళ్ళకి ఉన్నది. సృష్టికర్త అయిన దేవుడే వాళ్ళతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎవరు ఏం చేయలేరు వాళ్ళని. అదే దేవుడు మనలో ఉండి వెళ్ళిన ప్రతి చోట నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ చేయనేవాళ్ళంటే. హుబ్లీ మ్యారేజ్కి వెళ్ళాము, రూముల్లో ఉన్నాం సేవకులం. ఆ రోజు నాకు ఒక కల వచ్చింది. సాతానుగాడు నన్ను ఏదో అవమానపరచాలని, ఏదో కన్నీళ్లు పెట్టించాలని, ఏదో నన్ను దుఃఖపరచాలని ప్రయత్నం చేశాడని ప్రభు చెప్పాడు. నాకు చెప్పగానే నేను వెంటనే ప్రార్థన చేసుకున్నా. తప్పించు ప్రభువా, కాపాడయ్యా, విడిపించయ్యా, నువ్వు కాపాడకపోతే నన్ను నేను కాపాడుకోలేనయ్యా అని బాగా ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటూ ఉంటే సాతానుగాడు నా ముందు నిలబడి ఏడుస్తున్నాడు. వాడు వినుకొండ సాతాను కాదు. ఏ సాతాను? కర్ణాటక సాతాను. అక్కడికి 5 సార్లు వాక్యం చేయడానికి వెళ్ళాను కదా, నేను చూసా. వాడు పెద్ద సాతాను, ఇంచుమించుగా మందిరం అంత వెడల్పున్నాడు. ఆ సాతాను నన్ను ఏదో ప్లాన్ చేసాడు వాడు. ఒక్కసారి ఆత్మలో ఆనందించాను, దేవుని బలాన్ని పొందుకున్నా. యేసు నామలను కొట్టి తరిమేస్తే దెబ్బకి ధమామని పడిపోయి పారిపోయాడు వాడు. జయించుకొని వచ్చా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మనే బలమును పొందుకుంటే ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా జయించగలవు. ఆమేన్, హల్లెలూయా. అధికారం ఉంటుంది. అందుకని లూకాసు వార్త 10వ అధ్యాయం 19 వచ్చిన చూడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును, పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయలే. చాలు. దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో ఉన్నటువంటి సాతాను నన్ను సంపాలని ప్రయత్నం చేశాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళతావో చూస్తా అన్నాడు. సరే చూసుకున్నారా అన్నాను. నేను విమానం ఎక్కిన తర్వాత విమానంలో అందరు నిద్రపోతున్నారు, మాజీ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజాము 4 గంటలప్పుడు నాకు నిద్ర టైం అది కూడా. నేను అట్లా కళ్ళు మోయంగానే వెంటనే నాకు కల వచ్చింది. విమానం కూలిపోయినట్టుగా, అందరూ చచ్చిపోయినట్టుగా. దెబ్బకి మేలుకున్నా. ఇక నిద్రపోలా, స్తోత్రం చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా. క్షేమముగా ల్యాండ్ అయ్యింది. ఇండియాకి వచ్చేసాను. చాలా సంతోషం. ఏం చేయలేకపోయాడు వాడు. తోక ముడుచుకుని పారిపోయాడు సైతానుగాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకుంటే ప్రపంచంలో ఏ దేశములకు వెళ్ళినా మనం జయించగలము. ఆమేన్. వాడు ఏ సాతాననే జయించగలము. అమోరీయులు చాలా గొప్ప తీర్మానంతో, గట్టి తీర్మానంతో సావోరేవో తెలుసుకోవాలంతే. మనం వెనక్కి వెళితే అయిపోయినట్టు మన పనే అని అయ్యా లోయలోకి రోషముతో వచ్చారంట, బలవంతులుగా వచ్చారంట. ఇశ్రాయేలు ఏమైనా తక్కువ తిన్నారా, తగ్గించుకున్నారా? ఏమి లేదు. వాళ్ళు కూడా రోషముగా బలవంతులై నిలబడ్డారంట. నిలబడి అమోరీయులు మొత్తాన్ని చంపేశారు. అయ్యాలోయలో జరిగింది ఇది. అయ్యాలోయ అనే మందిరములు, అయ్యాలోయ అనే సంఘములు, అయ్యాలోయ అనే మన జీవితములో కూడా అమోరీయులు అనేటువంటి సాతాను శక్తులను మనము జయించాలి. ఆమేన్, హల్లెలూయా. దానికి పరిశుద్ధాత్మ బలము కావాలి. రోషంగా తీసుకో. వాళ్ళు ఇల్లు కట్టారు, నేను ఇల్లు కట్టాలి. వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్నారు, నేను సంపాదించుకోవాలి. మంచిదే, నేను కాదంట్లా. వాళ్ళు బంగారం కొన్నారు, నేను బంగారం కొనాలి. వాళ్ళు డబ్బులు సంపాదించి నేను డబ్బులు సంపాదించాలి. ఇవి ఏవి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళవు సహోదరుడా. ఈ 4 రోజులు బ్రతకడానికి వీటి మీద కదా నీ మనసు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే సాతాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీర కోరికలను జయించాలి, సమస్తాన్ని జయించి నేను ఇక్కడ గొప్పగా ఉండాలి, అనేక మందిని రక్షించాలి, నేను పరలోక రాజ్యంలో ఉండాలి, నాతో పాటు ఒక గుంపును పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాలి, నా వంశాన్ని, నా బంధువులు, నా స్నేహితుల పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ తీర్మానం ఉండాలి. అయ్యా లోయలో చంద్రుడిని యేసయ్య నిలబడి జయనివ్వటానికి కారణం, అయ్యా లోయలో ఏమున్నాయని చెప్పాను. ద ఫస్ట్ వన్ ఈజ్, ఒకటి చెప్పా. ఏంటది? ఏమున్నాయంట? తోడేళ్ళ, పాముల, జింకలు ఉన్నాయి. కంటితో నువ్వు పాపాన్ని చూడగానే, కంటితో ప్రమాదాన్ని చూడగానే వెంటనే అక్కడ నీ కాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఆడ ఉండకూడదు, పారిపోవాలి. అది జింక. రెండోది ఏముందంట? అమోరీయులు బలంగానే వచ్చారు, ఇశ్రాయేలు ఇంకా బలముగా నిలబడి అమోరీయులను చంపేశారు. ఇశ్రాయేలు గుండెల్లో ఉన్నటువంటి తీర్మానాన్ని దేవుడు చూశాడు, అందుకు అయ్యాలోయలో నిలబడ్డాడు. మన గుండెల్లో ఉండవలసిన తీర్మానం ఏంటంటే,
ఏ విధము చేతనైనా సాతాను శక్తులను జయించాలి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీర కొరకు జయించాలి, జయించి నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలనే రోషముతో అయ్యా లోయను మన జీవితంలో ఈ తీర్మానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్మ బలాన్ని ఇచ్చి దేవుడు నీకు తోడయ్యండి నీకు జయాన్ని ఇస్తాడు. ఆమె బలవంతులై నిలబడి పోరాడారంట. అది నచ్చింది దేవుడు, అందుకని నిలబడ్డాడు అక్కడ. అది రెండో. ఇంకొక మాట చదువు ముగించుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 14:31 వచ్చింది. ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మికష్ము నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలిక నొందిరి. చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తున్న ఆ మాటలు గమనించండి. అయ్యాలోయలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులను చంపారు, ఫిలిస్తీయులను పారద్రోలారు. అయ్యాలోయలు ఫిలిస్తీయులు అనగా అర్థం ఏంటంటే, ఒకటి వాళ్ళు భారీ దేహము కలిగిన వారు. దేహం అంటే శరీరం. ఫిలిస్తీయులు క్రింద నిలబడితే మన చెయ్యెత్తిన పైన అందదు. ఫిలిస్తీయుడు నిలబడితే వాడు తల, వాడు ముఖము అదిగో ఆ వాగ్దానం దగ్గరకు వస్తుంది. అంత ఎత్తు వాళ్ళు. 6 మూరల జానడని ఉందే, అది వాళ్ళ లెక్కలు, మన లెక్కలు కాదు. మన లెక్కల ప్రకారము 12 అడుగుల 4 అంగుళాలు గొలియాతు ఎత్తు. పెద్ద దేహము కలిగిన వారు. వాడు నిలబడితే కట్టవుట్లాగా అంత ఎత్తుంటాడు. మనం నిలబడి ఇట్టుంటాం, ఇట్లా పైకి చూడాలి వాడిని. అలాంటి వారు ఫిలిస్తీయులు వస్తే ఇశ్రాయేలు వాళ్ళని తరిమి కొట్టారంట, అయ్యాలోయలో చంపేశారంట. అలాగే ఫిలిస్తీన్లాక ఎంత పెద్ద సమస్య అయినా, అది అప్పుల సమస్య అయినా, రోగమనే సమస్య అయినా, దరిద్ర సమస్యగా ఉన్నా, కరువే సమస్యగా ఉన్నా, నిందే సమస్యగా ఉన్నా, అవమానమే సమస్యగా ఉన్నా, అది ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు వెనుకకు తిరగవద్దు, నా వల్ల కాదు అనవద్దు, నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నా చేత కాదు అనుకోవద్దు, ఏమి కంగారు పడగాక మనలో ఉన్నవాడు ఎవరంట? లోకములో ఉన్నటువంటి సాతాను కంటే మనలో ఉన్నవాడు బలవంతుడు, గొప్పవాడు. ఇది గుర్తుపెట్టుకో. మనం బలహీనుడివే, కానీ మనతో ఉన్న యేసయ్య బలహీనుడు కాదు. యేసయ్య చాలా 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 బలవంతుడు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు అన్న విషయం నువ్వు మర్చిపోకూడదు. సమస్య ఎంత పెద్దదైనా యేసయ్య నీ ముందు నిలబడ్డాడా, పెద్ద కొండలాగా కనిపించినా మేఘములాగా పారిపోతుంది. భయపడకు, ధైర్యంగా ఉండు. లోకములో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఎందుకు భయపడతావు? దేవుడు పొరపాటు నిన్ను విడువడు, ఎడబాయడు. ధైర్యంగా ఉండు, ఏమీ కంగారు పడకు. ఫిలిస్తీయులు అంటే చాలా ఎత్తుగా ఉండి బలమైనటువంటి మనుషులు, వారికి భయపడకుండా తరిమి కొట్టారంట ఇశ్రాయేలును. ఇంకొకటి, ఫిలిస్తీయులు అంటే అర్థం ఏంటంటే వలస పోవువారు అని అర్థం. వలసపోవటం అంటే అర్థం ఏంటి తెలుసా? అన్నా మేము దేశం పోతున్నాం అని అంటారు. నేనంటే ఏ దేశం పోతున్నారు? అమెరికా అంటే అదేం కాదన్నా, తెలంగాణ పోతున్నా. తెలంగాణ దేశం అంట, పక్క రాష్ట్రమే కదా. దేశం పోతున్నాం అన్న పనులకి అంటారు. అంటే ఇక్కడ పనులు లేవంట, అందుకని తెలంగాణ పోతున్నారంట. ఇక్కడ పనులు లేవంట, అందుకని బెంగళూరు వెళ్తున్నారంట. దీనిని ఏమంటారంటే వలస పోవుట అంటారు. ఇక్కడ పనులు లేవని వేరే ఊరికి వెళ్తున్నావు నువ్వు, దానిని వలస పోవుట అంటారు. ఫిలిస్తీయులు అంటే వలసపోయేవారు. ఫిలిస్తీయులను జయించారు అంటే వలసపోయే వారిని నువ్వు జయించాలి. అనగా వలసపోవుట అనే మనస్సును నువ్వు జయించాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మందిరాన్ని విడిచిపెట్టి ఇంకొక మందిరానికి వెళ్ళాలి అనే మనసు నీకుందంటే నువ్వు ఫిలిస్తీయుడువో ఫిలిస్తీయురాలువి. వలసపోయే మనసు నీకుంది. దేవుడు నీకు చెప్పాడా? జైతుని చర్చి విడిచిపెట్టి ఫలానా చర్చికి వెళ్ళానమ్మా దేవుడు చెప్పాడా నీకు? మన సొంత నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు? దేవుడే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు జైతుని మందిరంలోకి. సాతాను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ మందిరాన్ని విడిచిపెట్టి నువ్వు వేరే మందిరానికి వెళ్ళాలని మనసు నీకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సాతాను నీతో ఉన్నాడు. ఏ సాతాను ఉన్నాడు? ఫిలిస్తీయుడు అనే సాతాను నీతో ఉన్నాడని అర్థం. నిన్ను వలస తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఫిలిస్తీయుడైన సాతాను. వలస పోయేటువంటి ఫిలిస్తీయుడైన సాతాను నీతో ఉన్నాడు, జాగ్రత్త. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలా. దేవుడు చెప్పకుండా వినుకోవడానికి నేను రాను. దేవుడు చెబితేనే నేను వచ్చా, కనుక దీవెనకరంగా ఉన్నా. దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోతావు. ఫిలిస్తీయులను అయ్యాలోయలో ఇశ్రాయేలు జయించారు. ఫిలిస్తీయులు అనగా వలసపోయేవారు. వలసపోయే ఆ మనస్తత్వాన్ని నువ్వు జయించాలి.
అనగా మందిరం విడిచిపెట్టి వేరే మందిరానికి వలసపోవాలి అనే మనసును జయించాలి. అది సాతాను మనసు, అది ఫిలిష్తీయుల మనసు. ఫిలిష్తీయుడైన సాతాను నీతో ఉన్నాడు, వాడిని నువ్వు జయించాలి. ఆ మనసు నాకు రాకూడదు ప్రభువా. నువ్వు ఏర్పాటు చేసుకున్న మందిరంలోకి, నువ్వు ఏర్పాటు చేసుకున్న సంఘంలోకి, నువ్వు ఏర్పాటు చేసుకున్న సేవకుల దగ్గర నన్ను తీసుకొచ్చావు. నన్ను అంతవరకు స్థిరపరచు, నన్ను బలపరచు, నన్ను నీ రాజ్యాన్ని సిద్ధపరచు అయ్యా అని ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను నిశ్చయముగా దీవిస్తాడు. ఆమె అక్కడ ఒక మాట ఉంది, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 2:13 బెన్యామీను, షమయాను, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు వీరు గాతీయులను పారదోలిరి. చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. అయ్యా లోయలో చంద్రుడు అనే యేసయ్య నిలబడ్డాడు, ఇశ్రాయేలును జయించారు. అయ్యా లోయ అనే మన జీవితంలో చంద్రుడిని యేసయ్య నిలబడాలి, మనము జయిస్తాం. ఆయన నిలబడాలంటే అయ్యా లోయని మన జీవితంలో ఉండవలసిన ఏంటో చెప్తున్నా. 3 విషయాలు చెప్పా. ఏంటో చెప్పండి. 1, జింక అనుభవం ఉండాలి. 2 చెప్పా, ఏంటది? బలవంతులై ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఉండాలి. 3 చెప్పాను ఇప్పుడే. ఏంటది? ఇప్పుడే చెప్పా. వలసపోయేటువంటి వారి ఫిలిష్తీయులను, వలస అనే ఫిలిష్తీయులను జయించాలి. వలసపోయే మనసును జయించాలి, వలసపోవాలని మనసు రాకూడదు. 3, చివరిగా ఈ మాట చెప్తున్నాను. ఏంటంట? అక్కడ అయ్యా లోయలో ఎవరిని జయించారంట? గాతీయులను జయించారు. అనగా ఫిలిష్తీయులకు 5 పట్టణాలు ఉన్నాయి, ముఖ్యమైన పట్టణాలు. 5 పట్టణాలలో గాతు పట్టణము చాలా ప్రాముఖ్యమైనది. గాతు పట్టణానికి సంబంధించిన వారిని గాతీయులు అంటారు. ఒకటిని గాతువాడు అంటారు. ఎవరతను? గొలియాతు. గాతువాడైన గొలియాతు. గాతు పట్టణానికి సంబంధించిన వారిని గాతీయులు అంటారు. గాతు పట్టణానికి సంబంధించిన గాతీయులు అయ్యాలోయలోకి వచ్చారు. అయ్యాలోయలో ఉన్నటువంటి వీరు దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు. గాతీయుల మీదకి వెళ్ళి అక్కడ గాతీయులను జయించారంట, తరిమి కొట్టేశారంట. గాతీయులను జయించారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గాతు అంటే అర్థం ఏంటంటే ద్రాక్ష గానుగా అని అర్థం. చెప్పాలి, ఎవరు ద్రాక్ష గానుగా? ఇది ద్రాక్ష గానుగులో ద్రాక్ష లేస్తే ఏమొచ్చింది బయటికి? ద్రాక్ష రసం వచ్చింది. ఇది ఎవరి ద్రాక్ష గానుగా? ఇశ్రాయేలుదా? కాదు. ఎవరిది? ఫిలిష్తీయులది. ఇశ్రాయేలుల ద్రాక్ష గానుగా అంటే దాని అర్థం ఏంటంటే అది మంచి ద్రాక్ష అని అర్థం. ఇశ్రాయేలుది కాకుండా ఇంక ఎవరిదైనా ద్రాక్ష గానుగా అంటే అది చెడ్డది అని అర్థం. ఫిలిష్తీయుల యొక్క ద్రాక్ష గానుగా అంటే కారు ద్రాక్ష, చేదు ద్రాక్ష గానుగా ఇది. ద్రాక్ష అంటే అర్థం ఏం చెప్పాను? సంతోషం అని చెప్పాను. ఇప్పుడు ఇశ్రాయేలులో సంతోషం అంటే మన సంతోషం అని అర్థం, దేవుని సంతోషం అని అర్థం. అక్కడ ఎవరి సంతోషం ఇది? ఎవరి ద్రాక్ష ఇది? ఫిలిష్తీయుల ద్రాక్ష అంటే ఫిలిష్తీయుల సంతోషం. గాతు వారిని ఇశ్రాయేలు జయించారు అనగా గాతు వారి యొక్క ద్రాక్ష గానుగని జయించాలి అనగా ఫిలిష్తీయుల యొక్క ద్రాక్షనే సంతోషాన్ని జయించాలి. అంటే సాతానుగాడు సంతోషం, సాతానుగాడు సంతోషాన్ని అణిచివేయాలి. మనము సంతోషంగా ఉండాలంటే సాతానుగాడు సంతోషించకూడదు, సాతానుగోడు ఏడవాలి, మనం సంతోషించాలి. ఆమేన్. గాతు వారిని తరిమి కొట్టారు అనగా వారికి సంతోషం లేకుండా చేశారని అర్థం. ఫిలిష్తీయులకి అంటే సాతానుగాడికి సంతోషం లేకుండా చేయాలి. సాతానుగాడు సంతోషించకూడదు. ఎప్పుడైనా సాతానుగాడు వచ్చి నీ ముందు నిలబడి నవ్వుతున్నాడా అంటే అర్థమేంటి తెలుసా? సాతానుగాడు ఏదో కీడు చేయబోతున్నాడు, నీకు, నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి ఏదో కీడు చేయబోతున్నాడు, వాడు సంతోషించబోతున్నాడు, నువ్వు ఏడవబోతున్నావు అని అర్థం. అప్పుడు వెంటనే గుర్తుపట్టి నువ్వు పశ్చాత్తాపంతో, తీర్మానంతో, దుఃఖముతో, కన్నీళ్లతో, వేదనతో గట్టిగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, వాడు జయించకూడదయ్యా, నేను జయించాలి. సాతాను నవ్వకూడదయ్యా, వాడు ఏడవాలి. ప్రభా, నేను సంతోషించాలి. ప్రభా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నా ప్రాణమే నీ కొరకు పెడతా, మందిరాన్ని విడిచిపెట్టను, వాక్యాన్ని విడిచిపెట్టను.
నిన్ను విడిచిపెట్టను, నీ సేవకులను విడిచిపెట్టను, నీకు ఇంకా భక్తిగా ఉంటా, ఇంకా యథార్థంగా ఉంటా, ఇంకా నమ్మకంగా ఉంటా, నీవు కాక వేరొక దిక్కు వేరొక దైవం నాకు లేరయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టకుండా దేవుడిని బ్రతిమలాడుతావో, ఏ పనికి వెళ్ళినా పని చేస్తున్నా మనసులో ఇదే ప్రార్థన ఉండాలి. ఎలా ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. సంతోషించాలనేటువంటి సాతానుగాడు వచ్చాడు, కానీ వాడు ఏడ్చుకుంటా పారిపోతాడు. దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. గట్టిగా చేపట్లో ఆమేన్, హల్లెలూయా. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరంగల దేవ, స్తోత్రం. ఎంతైనా నమ్మదైన దేవుడవు, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆత్మస్వరూపిగా మమ్మ దిదిగా వచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంగముతో తేటగా సూటిగా ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ తృప్తిపరుస్తూ సేద తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా లోయలో చంద్రుడిని యేసయ్య నువ్వు నిలబడి ఇశ్రాయేలుకి జయాన్ని ఇచ్చారు. అయ్యా లోయన మా జీవితంలో కూడా యేసయ్య మీరు నిలబడి మాకు జయాన్ని ఇవ్వాలంటే అయ్యా లోయలో ఉన్న అనుభవాన్ని మేము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ఒకటి, అయ్యా లోయలో జింకలు గుంపులు గుంపులుగా ఉన్నాయని మీరు మాకు తెలియజేస్తారు. జింక స్వభావం మాలో ఉండాలి. అది కళ్ళతో ఒక ప్రమాదాన్ని చూడగానే కాళ్ళతో వెంటనే తప్పించుకోవడానికి పారిపోతుందని. అలాగే కళ్ళతో మేము పాపాన్ని చూసినప్పుడు, కళ్ళతో మేము ఒక ప్రమాదాన్ని చూసినప్పుడు వెంటనే కాళ్ళకు బుద్ధి చెప్పాలి, అక్కడ ఉండకూడదు, మేము పారిపోవాలని యోసేపు జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడినందుకు స్తోత్రం. అప్పుడు ఉన్నత స్థలముల మీద ఎక్కించబడతామని, ఉన్నతమైన స్థితిలో మేము ఉంటామని, గొప్పగా మేము ఉంటామని మాట్లాడినందుకు స్తోత్రం. రెండోదిగా, అయ్యా లోయలో బలవంతులుగా ఉండి అమూర్యాన్ని జయించారని మీరు మాట్లాడుతూ వచ్చారు. అలాగే పరిశుద్ధాత్మని బలాన్ని పొందుకొని ప్రభు మేము ఏ సమస్య అయిన సాతాను శక్తులన్నిటినీ, పాపాన్ని, లోకాన్ని, శరీర కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవబడం అన్నిటినీ పరిశుద్ధాత్మని బలాన్ని పొందుకున్న వాటిని మేము జయించాలని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని పోగొట్టుకోవటం కాదు, కానీ ప్రార్థన జీవితం కలిగి పరిశుద్ధమైన జీవితం చేస్తూ కాపాడుకోవాలి అభిషేకాన్ని. రోజు ఆత్మలు ఆనందించాలి. ఆ బలాన్ని మేము పొందుకొని ఉన్నప్పుడు, బలాన్ని కాపాడుకుంటున్నప్పుడే సమస్తాన్ని జయించగలమని నేర్పించారు. స్తోత్రం. మూడోదిగా, అయ్యా లోయలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలు ఫిలిష్తీయులను జయించారు. ఫిలిష్తీయులు అనగా వలసపోయేటువంటి వారు అని. వలసపోయే మనసు ఈ మధ్యనే కాదు, ఇంకొక మంది ఈ సేవకులు కదా, ఇంకో సేవకుల దగ్గరికి వెళదాము, ఆ వలస అనే మనసు రాకూడదని. దేవా, మీ చిత్త ప్రకారం మీరు తీసుకుని వచ్చారు, మమ్మల్ని దీవించాలని, గణపరచాలని, హెచ్చించాలని, అభివృద్ధి చేయాలని, పరలోక రాజ్యం ఇవ్వాలని మీరు తీసుకుని వచ్చారు. ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి సాతాను నాశనం చేయాలనుకుంటున్నాడు. వలస పోవాలి అనే మనసు ఉండకూడదు. ఫిలిష్తీయులని వలస పోవాలనే సాతాను మనసు రాకూడదు. మీ బిడ్డలకి కృప చూపించండి. సేవకులుగా మనసు రాకూడదు. నాలుగోదిగా, అయ్యా లోయలో ఉన్న దేవుని బిడ్డలు గాతీయులని తరిమి కొట్టారని. గాతు అనగా ద్రాక్షగానుగా, ద్రాక్ష రసాన్ని ఇచ్చేది. అది శత్రువుల యొక్క ద్రాక్షగానుగా, శత్రువుల యొక్క సంతోషం అది ద్రాక్ష అంటే. శత్రువుడు సంతోషించకూడదు, మేమే సంతోషించాలని మీరు కోరుకుంటున్నారు. అనగా ప్రార్థన చేసుకొని, ఎంత పెద్ద సమస్య మా ముందు ఉన్నా, సాతానుగాడు మా ముందుకి ఏ కోణంలో వచ్చినా ప్రార్థన చేసుకొని వాడిని జయించాలి. సాతాను నవ్వకూడదు, మేము సంతోషించాలని, సాతాను ఏడుస్తూ పారిపోవాలని. అలాంటి దృక్పథము, అలాంటి తీర్మానం మా హృదయంలో ఉండి మేము పోరాడుతూ ఉన్నప్పుడే, అయ్యా లోయలో ఉన్న ఈ అనుభవం మాలో ఉన్నప్పుడే, యేసయ్యా మీరు మాలో నిలబడి, అయ్యా లోయ మా జీవితంలో నిలబడి కార్యాలు చేయటానికి మీరు సిద్ధముగా ఉంటారని తేట తెల్లగా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం కాకూడదు, ఉన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి. అయ్యా సకాలంలో క్షేమంగా గమ్యం చేరటానికి కృప చూపించండి. ప్రభువా మీరు వచ్చిన కుటుంబ సమేతంగా అందరూ ధైర్యం నిలబడి, అయ్యా లోయలో ఉన్న అనుభవాలను అందరూ కలిగి ఉండి, బహుగా హెచ్చించబడి, బహుగా దీవించబడి, బహుగా ఆనపరచబడి, బహుగా ఆశీర్వదించబడి నిశ్చయముగా మీ రాజ్యములో ఉండాలి. అలా చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకో. యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రజలను దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికి ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.